తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద మాట్లాడదాం. 3 సీజన్లు 3 సంవత్సరాల పాటు 3 పిల్లర్ల మరమ్మతు చేయకుండా నువ్వు ఎట్లా నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డావో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు బారుతున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నువ్వు ఎట్లా ద్రోహం చేస్తున్నావో మాట్లాడదాం. నువ్వు రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి తెలంగాణ ప్రజలకు నీ హామీలు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. మేము రెడీ. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు. నువ్వు ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు. ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్ గా మాట్లాడి నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం. నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను. 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతావు. ఒక్క 2 నెలలు 3 నెలలు కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం. బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు? సిస్టమ్ ఈజ్ రెడీ. నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు.